నా మొర ఆలకించుము తండ్రి. నేటి దిన ఆహారము నేడు మాకు దయచేయండి. నీ శక్తిని మాకు ఇవ్వండి దేవా. నీ శక్తితో మమ్మల్ని నింపండి. మేము కేవలము బలహీనులము, బలము లేనిటువంటి వారము. నీవు బలముతో మమ్మల్ని నింపుము దేవా. యేసయ్యా దేవా, మేము ఈ లోకంలో జీవించి ఉండాల్సిన పరిస్థితి కలిగితే శక్తి కలిగి ఉండాలి. నీ యొక్క శక్తి మాలో ఉండాలి. లేకపోతే నడవలేము, కదలలేము, మాట్లాడలేము, ఏ విధంగా పనికిరాము. ప్రభువా, నీవు మమ్మల్ని మరి వాడుకోవాలంటే మాకు శక్తి కావాలి మా ప్రభువా. నీవు మాతో ఉండు, నీవు మాతో నుండు రాజా. ప్రభువా, నా భార్య ప్రమేలను లేవనెత్తు, సంపూర్ణ స్వస్థత కలుగు చేయము. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరేటట్టుగా సహాయం చేయము. మా ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకో మా ప్రభువా. నా తండ్రి, దేవుడవు, నువ్వు దేవుడవు, నేను మనిషిని. నీకు స్తోత్రము 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 స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మరి ఆ బిడ్డ చీరిగినది, ఆ బిడ్డను లేవనెత్తు, సంపూర్ణ స్వస్థత కలుగది నాయనా. ఇంకా సంఘములో ఎందరూ ఏ బాధతో ఉన్నారో వారికి స్వస్థత కలుగ చేయము. ప్రతి ఒక్క వ్యక్తిని సహాయము చేయము అయ్యా. నీకు సాధ్యమైనది లేదు ప్రభు. నువ్వు సర్వాంతర్యామి నా తండ్రి, నువ్వు సర్వాంతర్యామివి. మాట ఇస్తే మాట తిరుగు రాదు. నీ మాట అవునంటే అవును నా తండ్రి. నువ్వు మమ్మల్ని నాయన నువ్వు మాట ఇచ్చినావు దేవా. థ్యాంక్ యూ ప్రభువా. నేటి దినము వాక్యము నాకు బయలుపరచుము నా తండ్రి. నా ప్రభా, నాకు శక్తి లేదు మా ప్రభా. వాక్యము బయటికి తీసి చదువుకుందామన్న శక్తి నాకు లేదు మా ప్రభా. నీవేదో నాకు ఇచ్చిన వాక్యాన్ని మాత్రమే చెబుతున్నాను నా ప్రభా. నీవు కనపరచుమని నా ప్రభువా, నీ వాక్యము నా యందు నింపుమని అయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన యేసు ప్రభు నామన ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాను. ఆమేన్. మా అందరూ బాగున్నారా? ఆమేన్. ఇంకా శక్తివంతంగా మీరు కూడా గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే నాకు సరిగా వినపడదు అని కనుక మీరు గట్టిగా మాట్లాడాలి.
దేవుని శక్తిని మనము పొందుకోగలము. మాటలు మీకు వినపడుతున్నావా? వినబడుతున్నాయండి. ఆమేన్. యెహెజ్కేల్ 33:22 తప్పించుకొనిన వాడు వచ్చిన అమ్మా చదువు. వెనకటి మనసు మళ్ళా చెప్పు, వాళ్ళకి అర్థం కాదు. హెజ్కేలు గ్రంథము 33:22 తప్పించుకొనిన వాడు వచ్చిన వెనకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాక మునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాక యుంటిని. ఆమేన్. హల్లెలూయా. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఏమొచ్చిందమ్మా? యెహోవా హస్తము నా మీద వచ్చెను. నా నోరు తెరవగా, నోరు తెరిస్తే పలుకుటకు నాకు శక్తి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. లూకా 3:16 లూకాసు వార్త 3:16 యోహాను, నేను నీళ్లతో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నాకంటే శక్తివంతుడు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన హస్తము కలిగి ఉన్నాడు. మనం నోరు తెలిసినట్టు పలుకుటకు నాకు శక్తి ఇచ్చినాడు. నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చి ఆయన నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారులో మొత్తము కన్నా, ప్రపంచములో ఉన్న వారి కన్నా ఆయన శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జెఫన్యా 3:17 పెద్దగా చెప్పు, వాళ్ళందరికీ అర్థమవుతారు. జెఫన్యా 3:15 కాను మీకు 17 నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు. ఆయన నాకంటే శక్తివంతుడు. ఆయన నాకంటే కాదు, సర్వశక్తి ప్రపంచాలన్నిటికన్నా ఆయన శక్తివంతుడు. ఆమేన్. ఆయన నీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఆయన నీ మధ్యనున్నాడు. నీ నోరు తెలుస్తాడు. నీకు నోరు తెలుస్తాడు. ఆయన శక్తి నీకు అనుగ్రహించేటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథము 12:3 యోబు గ్రంథము 12:3 అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. దేవుని వివేచన శక్తి బలము బహుబలమైనది. ఆమేన్. వివేచన శక్తి కలిగి ఉన్నది. బహుబలము కలిగినది. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆయన శక్తి శక్తిమంతుడు నీ మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్న శక్తి. ఆయన నీ నోరు తెరిస్తే నీకు శక్తి కలిగిస్తాడు. శక్తినిస్తాడు. అట్లాంటి దేవుడు వివేచన శక్తి కలిగి నా శక్తి కూడా కలిగిస్తున్నారు. దానియేలు 9:22 వచనం చూడండి. దానియేలు 9:22 వచనం. 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దానియేలుకి శక్తి ఇవ్వటానికి, ఎవరి శక్తి ఇవ్వటానికి? ప్రభువు తన శక్తిని ఇస్తున్నాడు. దేవుడు శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు. నీకు గ్రహింప శక్తి ఇవ్వటానికి నేను వచ్చాను. ఆయన మధ్యలో ఉపయోగించుకొని నీవు శక్తి, ఆ శక్తి ఎవరిది? ఆయనది. దేవుని శక్తి, తండ్రి యొక్క శక్తి నీకు హల్లెలూయా. కాబట్టి ఈ శక్తి మనము పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మార్కు 4:33. నాకు అర్థం కాలేదు. మార్కు 4:33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. వినటానికి శక్తి కలిగిన కొలది అంటే ఇలాంటి అనేకమైన దేవుడు శక్తి ఇచ్చాడు. అనేక రకముల శక్తి దేవుడు ఇచ్చాడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. వాటిల్లో ఏ శక్తి అయినా ఆయన మనకి ఆయన ఎలాంటివి చెక్కినా సరే మనకి అనుగ్రహిస్తారు. వివేచన శక్తి, గ్రహింప శక్తి, వినుటకు శక్తి. మరి మనము చాలా మంది కూడా వినటానికి శక్తి మాత్రము ఓపిక ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినటానికి ఓపిక మనిషి దగ్గర లేదు. చాలా మంది దగ్గర వాళ్ళు వినటానికి శక్తి కలిగి ఉండరు. అలా ఉండకూడదు. మనము దేవుని వాక్యము మనము వినాలి అంటే దేవుడు శక్తి ఇవ్వాలి. దేవుడు నీకు శక్తి ఇస్తే నువ్వు వినగలుగుతావు. కాబట్టి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి వారికి వాక్యమును బోధించెను. ఆయన వాక్యము చెప్తూ ఉన్నాడు. అనేక విషయాలు వినటానికి శక్తి కలిగి ఉండాలా లేదా? అనేక మంది జన సమూహం ఆయన దగ్గరికి వచ్చారు. శక్తి కొలది ఆయన బోధించారు. ఆయన అనేక మంది ఆయన శక్తి విన్నారు. ఆయన మాటలు వినటానికి వచ్చారు. సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైంది? శక్తి యేసుక్రీస్తు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా వినటానికి శక్తి కలిగింది. మరి ఇప్పుడు లోకములో మన వాక్యము చెబుతూ ఉంటే ఎంతమంది వింటున్నారు? ఉన్నారా? ఆలోచించండి. వింటకు శక్తి కలిగి ఉన్నారా మీరు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు
వింటకు శక్తి కలిగినటువంటి వారులాగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 1:8 అపోస్తల కార్యం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. 8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తిమంతులవుతారు. శక్తి వచ్చును. ఆమేన్. ఆమేన్. దీనిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆ శక్తి పరిశుద్ధాత్మే మనకి ఇస్తాడు. వింటకు వినటానికి శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీకు పరిశుద్ధాత్మ మీకు శక్తి పొందుతాం. ఓ, ఆమేన్. లేదు ఆయన లేడు. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. అర్థమైందా? అర్థమైందండి. హల్లెలూయా. ఈ శక్తి మీ దగ్గర లేదు అంటే పరిశుద్ధాత్మ శక్తి మీకు పొందుకోవాలి. పొందుకోవాలి. లేదు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మేము మీరు శక్తిమంతులవుతాం. శక్తి నొందెదరు. శక్తి పొందుతాం. నొందుదురు. శక్తి నొందెదరు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను ఎందుకు చెప్తున్నారంటే మీరు పరిశీలన చేసుకోండి. పొద్దున్నే వద్దామని కొంతమంది పొద్దున్నే లెగవనే స్పీడ్గా వస్తారా? వాళ్ళు ఎంతో స్పీడ్గా వస్తారు, పాటలు పాడతారు, దేవుని వాక్యం వినాలని ఆసక్తిగా ఉంటారు. వాళ్ళు వినుటకు శక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో క్యాజువల్ గా వెళ్దాం, చదువుతాం, వస్తారు, వినాలి కాబట్టి వింటారు. దేవుడు కార్యములు అక్కడ చేస్తున్నాడట, కాబట్టి మనం కూడా పోదాం, ఒకవేళ దేవుడు స్వస్థత ఇస్తే స్వస్థత పొందుతాము, అంతేగాని అనేటువంటి స్వభావము మనలో ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా నేను చాలా సార్లు నుంచి చూశాను, 47-50 మెంబర్స్ ఖచ్చితంగా రావటం మీకు చేశారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. నేను కూడా నీరసంగా ఏం మాట్లాడాలి, కానీ మీరు కూడా మాట్లాడమ్మా అని చెప్పి అడుగుతాను. మరి మీ దగ్గరే ఉండాలి శక్తి. అందుకని నేను చెప్తాను, మీరు గట్టిగా చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి రావాలి. ఆ శక్తి మీరు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యెహోవా హస్తము నా మీద ఉన్నది. యెహోవా హస్తము నా మీదకి దిగి వచ్చును, అతను నా నోరు తెరవబడింది. నాకంటే శక్తివంతుడు ఆయన, వస్తున్నాడు ఆయన. దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. యెహోవా శక్తిమంతుడు. శక్తి కూడా బహు బలమైనది. శక్తి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ శక్తి. వినుటకు శక్తి కూడా ఇస్తున్నారు. వివేచన ఆ శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు దొరకగలము. పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు శక్తిమంతులు అవుతారు. మీరు శక్తి పొందుతారు. ఆమేన్. కాబట్టి శక్తి పొందుకోవాలి.
కాబట్టి మీరు ఇక మీదట పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారి గట్టిగా చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ శక్తి మాకు కావాలి. Yes, Lord. ప్రతి ఒక్క నీ వ్యక్తిని పొందుకోవాలి. సహాయము నాయన, నీ శక్తి మాకు అవసరం. ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నీ శక్తి కావాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించమని యేసు ప్రభు నామన ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించిన ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్.